నమస్తే వెల్కమ్ టు తెలుగు వన్ న్యూస్. నేను మీ ఫజల్. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే 6 గ్యారంటీలు అమలు చేస్తానని హామీ ఇచ్చిన నేపథ్యంలో వచ్చిన వెంటనే ఫస్ట్ వీక్లోనే 2 హామీల్ని నెరవేర్చడం జరిగింది. అయితే ఇప్పుడు ఈరోజు ఫిబ్రవరి 27వ తేదీన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గ్యాస్ సిలిండర్ కేవలం 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ పథకాన్ని, అలాగే గృహజ్యోతి పథకం కింద 200 యూనిట్ల వరకు ఉచితంగా ఈరోజు నుంచి అందజేస్తున్నారు. ఆ స్కీమ్ని ఈరోజు ప్రారంభించారు. మార్చి 1 నుంచి ఈ 2 పథకాలు కూడా అమల్లోకి రానున్నాయి. మనం కనుక చూసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా 1,20,00,000 గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో. అయితే ఈ పథకం ఎవరికి వర్తిస్తుంది అనేది, ఎంత 500 రూపాయలకి అందరూ లబ్ధిదారులకు ఇస్తారా అనే అంశాన్ని మనం కనుక చూసుకున్నట్లయితే తెల్ల రేషన్ కార్డులు ఉన్న వాళ్ళు దాదాపుగా 90 లక్షల మంది ఉన్నారు. అయితే ఇప్పుడు హైదరాబాద్లో చూసుకున్నట్లయితే ఒక గ్యాస్ సిలిండర్ ధర 955 రూపాయలుగా ఉంది. ఇప్పుడు లబ్ధిదారులకు ఈరోజు ముఖ్యమంత్రి ఈ పథకాన్ని లాంచ్ చేశారు. కేవలం 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇచ్చే హామీలో భాగంగా ఈరోజు లాంచ్ చేయడం, మార్చి 1 నుంచి అమల్లోకి వస్తుంది అని చెప్తున్న నేపథ్యంలో లబ్ధిదారుల పరిస్థితి ఎలా ఉంటుంది? లబ్ధిదారులు గ్యాస్ సిలిండర్కు కేవలం 500 రూపాయలు ఇస్తేనే వాళ్ళకి ఆ ఏజెన్సీ వాళ్ళు గ్యాస్ సిలిండర్ ఇస్తారా, లేకపోతే మొత్తం 955 రూపాయలు హైదరాబాద్లో పే చేయాలా అని కనుక మనం చూసుకున్నట్లయితే, లబ్ధిదారుడు గ్యాస్ సిలిండర్ ఇంటికి వచ్చినప్పుడు 955 రూపాయలు పే చేయాల్సిందే. అయితే మిగతా బ్యాలెన్స్ని రాష్ట్ర ప్రభుత్వం లబ్ధిదారుడి ఖాతాలోకి డిపాజిట్ చేస్తుంది. ఎంత డిపాజిట్ చేస్తుంది అని మనం చూసుకున్నట్లయితే, కేంద్ర ప్రభుత్వం సబ్సిడీగా ఒక 40 రూపాయలు ఇస్తుంది. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఒక స్కీమ్ ఉంది, ఉజ్వల కనెక్షన్ అని. ఉజ్వల గ్యాస్ కనెక్షన్ కింద దాదాపుగా 11,58,000 మందికి కేంద్ర ప్రభుత్వం గ్యాస్ కనెక్షన్లు ఇచ్చిన భాగంగానే అందులో 40 రూపాయలు రాయితీగా ఇస్తుంది. అయితే ఈ 40 రూపాయలకు రాష్ట్ర ప్రభుత్వం తన వాటాగా మరో 415 రూపాయలు యాడ్ చేస్తుంది. అప్పుడు ఏమవుతుంది? టోటల్గా 455 రూపాయలు. ఈ 455 రూపాయలు లబ్ధిదారుడి బ్యాంక్ అకౌంట్లోకి రాష్ట్ర ప్రభుత్వం పే చేస్తుంది. అప్పుడు టోటల్గా ఆయన అంటే 955 రూపాయలు పే చేసి గ్యాస్ సిలిండర్ తీసుకోవడమే. అయితే ఆ మిగిలిన 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చిన నేపథ్యంలో ఆ మిగిలిన 455 రూపాయలని రాష్ట్ర ప్రభుత్వం లబ్ధిదారుడి ఖాతాలోకి వేసేలా నిర్ణయం జరిగింది. అయితే ఇప్పుడు 90 లక్షల మందికి గ్యాస్ వైట్ కార్డు ఉంది. వాళ్ళందరికీ ఈ పథకం వర్తిస్తుందా అంటే, రాష్ట్ర ప్రభుత్వం నియమించిన ఆ గైడ్లైన్స్ ప్రకారం ఈ ఏజెన్సీలు కానీ, సివిల్ సప్లైస్ అధికారులు కానీ మొత్తం సర్వేల్లో తేలింది ఏంటంటే, కేవలం ఇమీడియట్గా ఇప్పుడైతే లబ్ధిదారులు 40 లక్షల మంది అని తేలింది. అంటే ఈ పథకం కేవలం 90 లక్షల మంది తెల్ల రేషన్ కార్డుదారులకి వర్తించడం లేదు. ఆ 90 లక్షల్లో కేవలం 40 లక్షల మందికే ఈ పథకం అమలవుతుంది. అది గుర్తుపెట్టుకోవాలి. అంటే ఆ 40 లక్షల మందికే రాష్ట్ర ప్రభుత్వం రాయితీని 455 రూపాయలని వాళ్ళ అకౌంట్లోకి ఇస్తుందని మనం చెప్పుకోవచ్చు. అంటే రవాణాలో ఉన్న తేడా కారణంగా గ్యాస్ సిలిండర్ ధర ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకంగా ఉంది. హైదరాబాద్లో 955 రూపాయలు ఉంటే సూర్యాపేటలో 974 ఉంది. అలాగే మహబూబ్ నగర్లో 958 రూపాయలు ఉంది. నారాయణపేటలో 973 రూపాయలు ఉంది. ఈ రవాణా ఛార్జీల వ్యత్యాసంగా సివిల్ సప్లైస్ అధికారులు అయితే చెప్తున్నారు. అయితే మనం కనుక చూసుకున్నట్లయితే ప్రతిపక్షాలు, బీఆర్ఎస్ పార్టీ ఏం విమర్శిస్తున్నాయంటే, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పినప్పటికీ గ్యారంటీలో భాగంగా అందరికీ ఉచితంగా అంటే ఈ గ్యాస్ సిలిండర్ 500 రూపాయలకి ఇస్తామని చెప్పినప్పటికీ కేవలం 3వ వంతుకు మాత్రమే ఆ సంఖ్యను, అంటే 40 లక్షల మందికి ఇస్తున్నారు కాబట్టి ఆ సంఖ్యను 3వ వంతుకు తగ్గించారని, 90 లక్షల మంది ఉంటే కేవలం 40 లక్షల మందికి ఇస్తున్నారనే విమర్శలు అయితే మనకు వినిపిస్తున్నాయి. మనం చూసుకున్నట్లయితే కాంగ్రెస్ గ్యారంటీల్లో 6 గ్యారంటీల్లో ఇమీడియట్గా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఫస్ట్ వీక్లోనే ఆయన 2 గ్యారంటీలను అమలు చేశారు. ఒకటేమో ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ అవకాశం, అలాగే ఆరోగ్యశ్రీ లిమిట్ని 5 లక్షల నుంచి
10 లక్షలకు పెంచడం. అంటే ఈ 2 పథకాలు కూడా చూసుకున్నట్లయితే చాలా సూపర్ డూపర్‌గా నడుస్తున్నాయని చెప్పుకోవచ్చు. బాగా ఆర్టీసీ బస్సుల్లో రద్దీ బాగా కనిపిస్తుంది. మహిళలు చాలామంది ఉచితంగా ప్రయాణం చేస్తున్నారు. అలాగే ఆరోగ్యశ్రీ పథకం కింద కూడా చాలామంది లబ్ధిదారులు ఈ పథకం నుంచి బెనిఫిట్ పొందుతున్నారని మనం చెప్పుకోవచ్చు. ఈ 2 పథకాలు కూడా తెలంగాణ రాష్ట్రంలో దూసుకుపోతున్నాయి. అయితే ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లాంచ్ చేసిన 2 పథకాలు, ఒకటేమో రూ. 500కే గ్యాస్ సిలిండర్ 40 లక్షల కుటుంబాలకు ఈ పథకం ద్వారా లబ్ధి పొందనున్నారు. అలాగే ఇంకోటి గృహజ్యోతి పథకం కింద 200 లోపు యూనిట్లకు ఉచితంగా విద్యుత్ ఇవ్వనున్నారు. అయితే ఇది కూడా దాదాపుగా 34 లక్షల కుటుంబాలు లబ్ధి పొందుతున్నాయని మనం చెప్పుకోవచ్చు. అంటే ఈ పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో రేవంత్ సర్కార్ త్వరగా అంటే దాదాపుగా 4 హామీల్ని అమలు చేసింది. అవి ప్రజల్లోకి ఆ రెస్పాన్స్ ఎలా ఉంటుందని మనం చూడొచ్చు. అయితే ప్రతిపక్షాలు అయితే దీనిపై కామెంట్స్ చేస్తున్నాయి. ప్రభుత్వం చెప్పినట్టు దాదాపుగా 90 లక్షల మంది తెల్ల రేషన్ కార్డులు దానిలో ఉంటే వాళ్ళందరికీ ఈ బెనిఫిట్ ఎందుకు లభించడం లేదు, కొంతమందికే తగ్గించారని చెప్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ దానికి సంబంధించిన గైడ్లైన్స్ ఫ్రేమ్ అవుతున్నాయి. దాని మీద ఒక సర్వే కూడా చేస్తున్నాం. ఆ డేటా అంతా వచ్చిన తర్వాత మిగతా వాళ్లకు ఇవ్వడానికి, ఈ లబ్ధిదారులుగా చేకూర్చడానికి మనం ప్రయత్నిస్తున్నామని చెప్తున్నప్పటికీ ప్రతిపక్షాలు అయితే విమర్శలు అయితే దాదాపుగా 3వ వంతు మాత్రమే లబ్ధి పొందుతున్నారని ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. టోటల్గా కనుక చూసుకున్నట్లయితే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 హామీల్లో 4 హామీలు అమల్లోకి వచ్చాయి.